బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. వరంగల్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గలో ఇందిరాగాంధీ విగ్రహానికి మహిళా నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు. ఇక వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలలను కార్యకర్తలు తొలగించారు. మంత్రి కొండా సురేఖ ఎదుటే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. వెంటనే అక్కడ నుంచి ఎర్రబెల్లి స్వర్ణ వెళ్లిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికి వరంగల్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నట్లుగా చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏంటి? ఈ రోజు ఒకవైపు వరంగల్లో వరదలు ప్రళయం చేస్తుంటే రాజకీయ నాయకులు మాత్రము అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు మాత్రము వర్గ పోరుతో కొట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఈ రోజు వరంగల్లో దర్శనమిచ్చిన పరిస్థితి అయితే ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కొండ సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రోజు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వరంగల్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి వచ్చే సమయానికి అప్పటికే అటు జిల్లా అధ్యక్షురాలు మాజీ మేయర్ అయిన ఎర్రబెల్లి స్వర్ణ అక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే ఈ తరుణంలో వారు వెళ్లే సమయానికి వస్తున్నటువంటి కొండ వర్గీయులు ఎర్రబెల్లి స్వర్ణ వేసిన దండలన్నింటినీ కూడా అక్కడ తొలగించి వాళ్ళు మళ్ళీ పూలమాలలు వేయడంతో ఒక్కసారిగా అక్కడ వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. దీంతో అయితే ఇన్ని రోజులుగా అక్కడ ఉన్న వర్గపోరు మరోసారి బయటపడిందని చెప్పేసి అక్కడ కార్యకర్తల మనోభావం వ్యక్తమైంది. అటు ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇద్దరు కలిసి వచ్చి నివాళులు అర్పించాల్సిన నేతలు ఒకరి తర్వాత ఒకరు రావడమే కాకుండా ఒకరు వేసిన పూలమాలలు ఒకరు తొలగించి అక్కడ నుంచి ఒక మొహాలు చాటేస్తూ ఎవరు కూడా పలకరించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే ఏమన్నా తీరుగా అన్న చందంగా అక్కడ మాట్లాడుకోవడంతో మరోసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గపోరు బయటపడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.